ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు తిరిగి వెలుచు దొంగల చేతులు చిక్కాడు. దొంగలు తన వస్త్రాలు దోచుకున్నారు, అతను బాగా కొట్టారు, ప్రాణంతో విడిచిపెట్టారు. రక్తం మడుగులో పడి ఉన్నాడు. వచ్చిన వాళ్ళు ఉన్నారు, చూసి వెళ్ళిపోయిన వారు, దాటిపోయిన వారు ఉన్నారు, పట్టించుకొని ఉన్నారు అని చెప్పేసి పోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఉంది గొడవంతా. ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉందంటే కనీసం సహాయం చేయండి అని కూడా అడగలేనంత దారుణ స్థితిలో ఉన్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్నాడు, ప్రాణంతో ఉన్నాడు. హెల్ప్ అని అడిచే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు అతను బ్రతకాలంటే కనీసం సహాయం కోరటం కూడా చేతకాని పరిస్థితి. ఆల్మోస్ట్ హాఫ్ డెడ్ అన్న పరిస్థితి, క్లినికల్లీ డెడ్ అయిపోయామన్న పరిస్థితి. రక్తపు మడుగులో ఉన్నాడు. అంటే సంరక్షకుడు కానీ, సహాయకుడు కానీ, ప్రాణరక్షకుడు కానీ అతన్ని వెతుక్కుంటూ ఆ చోటికి రావాలా, అతనే గమనించుకోవాలా. ఎందుకంటే సహాయం చేయి మహాప్రభో అని అడిగే పరిస్థితిలో కూడా అతడు లేడు. ఇది పాపములో అపవాది చేతికి దొరికిపోయి దెబ్బతిన్న ఒక మనిషి పరిస్థితి. చాలామంది ఎందుకు ప్రార్థన చేయట్లేదు? కనీసం భూమి అగాధ స్థలంలో నేను ఒక మొరపెట్టుతున్నాను. కొంతమంది ప్రార్థన చేయట్లేదే. వాళ్ళ దుస్థితిలో పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరు కావాలి? అతని స్థానానికి స్వయంగా దిగి వచ్చేవాడు ఒకడు కావాలి. ఒక వ్యక్తి వచ్చాడు, మంచి సమరుడు అనే పేరు మీద ఒక ఆయన వచ్చాడండి. అతను వస్తూనే అతను చూసి జాలిపడి తన వాహనం దిగి అతనికి ద్రాక్షారసం పట్టించి ప్రాణం నిలబెట్టి నూనె పూసి గాయాలు కట్టి అతని పైకి లేపి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూల్లవాని ఇంటికి తీసుకెళ్ళి ఆ పూట కూల్లవాని చేతిలో 2 దేనారాలు పెట్టి, ఇవే సరిపోతాయనే కాదు, వీటితో పరామర్శ చెయ్యి, ఇవే సరిపోవు, నువ్వు కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, నేను అవి మరలా వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. హలో హలో హలో, ఈ 2 దేనారాలు వాడికి ఇచ్చామా, నాకేంటి అని అడిగేవాడు చేయడు. ఇప్పుడు ఆ వచ్చినాడేమిచ్చాడు? వాడికి ద్రాక్షరసం నేనే ఇచ్చా అంటే పరిశుద్ధ రక్తం, నూనె నేనే ఇచ్చానంటే పరిశుద్ధాత్మ, 2 నేనే ఇచ్చాను. నా వాహనం మీద ఎక్కించుకొని తీసుకొచ్చాను. ఈ 2 దేనారాలు కొత్త నిబంధన, పాత నిబంధన చేతిలో పెట్టాను. దీంతో పరామర్శ, దీంతో బాగు చేయి, దీంతో బలపరచు. ఒక ఉపదేశమే చాలదు. నీ శ్రద్ధ ఉంటుంది, నీ తాలూకు ప్రేమ ఉంటుంది, నీ తాలూకు కనికరం ఉంటుంది, నీ చేసే ప్రార్థన ఉంటుంది. ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి, ఇదే చాలదు. కానీ నీ ఎఫర్ట్స్ అన్నిటికీ నేను మరలా 2వసారి వచ్చినప్పుడు జీతం ఇస్తా. అంటే యేసు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు జీతం ఇస్తాడని, ఇప్పుడు జీతం లేకపోయినా, తక్షణ ఫలితం లేకపోయినా ఈ పేషెంట్ని అల్లారు ముద్దుగా చూసుకోగలిగిన వాడే సంఘ కాపరి. ఎవరైనా ఎవరిని బాగా చూసుకుంటారు చెప్పండి? శాస్త్రం ఉందిగా, పాలుచ్చే గేదికి ఎవడైనా తౌడేస్తాడు కానీ వట్టి గేదికి ఎవడేస్తాడు చుట్టూ తౌడు అని సామెత కూడా ఏడ్చింది కదా. ఎవడైనా బాగా సందా ఇచ్చేవాడైతే, ఎవడైనా ఎపిసోడ్ ఇచ్చేవాడైతే, 1,00,000 స్పాన్సర్ చేసేవాడైతే, ఎవడు గజ్జిమాడు కొనేవాడైతే, ఈ గుడ్డ పేలికలో ఈ నూనె డబ్బాలో కొనేవాడైతే ఎవడైనా చూసుకుంటాడు. కానీ నువ్వే ఎక్స్ట్రా తగులుబడి పెట్టించేలా కనపడి తిన్నేవాడు చూస్తాడు. శోధన సహించువాడు ధన్యుడు, జయించువాడు ఇంకా ధన్యుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత మీరు గమనించాల్సిన పాయింట్ ఇది. ఇప్పుడు తక్షణ లాభం లేదు. ఇప్పుడు ఈ సేవ అంతా చేస్తే 2వసారి యేసుప్రభు వచ్చినప్పుడు జీతం ఇస్తాడంట. యేసయ్య మరలా వచ్చినప్పుడు ఇచ్చే జీతం మీద ఆశ పెట్టుకొని ఇప్పుడు పథకాలు లేకపోయినా, ఇప్పుడు స్కీములు లేకపోయినా, ఇప్పుడు లాభాలు లేకపోయినా ఈ గొర్రెను బ్రతికించాలా, ఈ గాయపడ్డ వాడి గాయాలు కట్టాలా, అయ్యో వాడి గాయాలు పిండాలా, వాడిని పరామర్శ చేయాలా. ఆయన వచ్చినప్పటికీ ఇతడు గాయములు మారిపోయిన వాడుగానే కాక మచ్చలు కూడా లేనంత క్లీన్గా ఇన్ని తయారు చేయాలని లాభం లేదు. మట్టి చేయాలా, కనికరం ఉంటే చెయ్యాలా. ఏ చర్చికి వెళ్ళాలా? ఎవని కటాక్షమును పొందుతున్నో ఆ పొలానికి వెళ్తానయ్యా. నువ్వు ఎక్కడికి పోవాలంటే ఇంకేం చెప్పను. ఎక్కడ పెద్ద తెర ఉంది, ఏడ ఐడి కార్డు ఇస్తారు, ఇట్ట ట్యాబ్ చేస్తే అట్ట డోర్ తెరుచుకుంటుంది. దానికి చర్చి ఎందుకు? ఏ రైల్వే స్టేషన్ పోయింది అదే బాగుతుంది దొరుకుతుందిగా. కొత్త ఒక వింత, పాత ఒక రోత.
కానీ యేసుప్రభు పరమగీతాలు ఒకటిలో నీ మందని ఎచ్చటికి పోవాలను నాకు చెప్పవా అని గారం పోతే యేసుప్రభు ఏమన్నాడు, నీకు కొత్తగా చెప్తే నూతన ప్రత్యక్షత నూతన స్కీమ్ ఏమి లేదమ్మా, మందల అడుగు జడలు బట్టి వెళ్ళు. అదే సిస్టమ్. అబ్బా అవన్నీ పాతకాల బోధలు, మాకు ఇప్పుడు నూతనముగా ఏదైనా కావాలను. ఆకాశం తెరవబడి పరలోక వెలుగు అక్కర్లా, డిజిటల్ తెర మీద వెలుగుతే చాలు, కళ్ళు పోతే ఏసు రక్తం వేచి ఎంత పెద్ద తెర పెట్టి బాగుండిద్దా? చదువుకున్న పిల్లడు చెప్పు, తెర ముందు కూర్చుంటే 10 కాలాలు కళ్ళు బాగుంటాయా? ఓరు ఎంత ఫోన్ చూసినోడికే చూపు తగ్గిపోతుందంటే అంత తెర పెడితే నువ్వు. ఇదేం ఉపకారం ఆయన దేవునికి స్తోత్రం. ఏమి సార్ ఇది క్రైస్తవ్యం? ఎంత దారుణం అండి. క్రైస్తవం వెంటనే ప్రేమ కదా, క్రైస్తవం వెంటనే సహవాసం కదా, క్రైస్తవం వెంటనే అనుబంధం కదా, క్రైస్తవం వెంటనే అవయవాలు కదా. ఓ ఇవేమీ లేకుండా మొత్తం నట్లు బోట్లు పెట్టి కీ పెట్టి తిప్పితివే. నూతన 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 మార్గాలు మాకొద్దు, మాకు అదే మందల అడుగు జాడాలి, అదే కావాలి. సోకాళ్ళు నూతన వరవడి ఉంచుకో, మాకు అజ్జాలు. దేవునికి స్తోత్రం.